చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడూ మంచి అనుభవాన్ని మిగులుస్తుంది. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా ఉండటం. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. లేనివాడినని ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే ఉన్నవాడు పడే బాధల కన్నా లేనివాడు పడే బాధలు తక్కువే. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలా బ్రతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవ్వరూ రారు. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరమే ఉండదు. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు: ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. తుడుచుకుంటే కన్నీళ్లు చెరిగిపోతాయేమో, కానీ ఆ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది ఫీల్ అవుతాం, అదే జీవితం. కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకు జరుగుతుంది. అందుకే ప్రతి నెగిటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, హాయిగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకూడదు. తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సంపద సృష్టి ఒక్క రోజులో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. నీకు నెమ్మదిగా అలవాటైన వ్యసనమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అని నువ్వు అనుకుంటావు. కానీ ఏదో ఒకరోజు అదే వ్యసనం నిన్ను చంపేస్తుంది అని కూడా గుర్తుపెట్టుకో. నవ్వుతూ మాట్లాడిన వారందరూ నా వాళ్ళని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయో. కోపం తెరలాంటిది, తీసేస్తే పోతుంది. కానీ బాధ గాయం లాంటిది, మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించి అనండి. పడిపోతే అవమానంగా భావించకు. ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది చెయ్యి ఇచ్చి పైకి తీసుకునేది ఎవరు, చెయ్యి చూపించి హేళన చేసేది ఎవరని. లైఫ్లో సగం కష్టాలు, బాధలు మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి.
దేవుడు నిన్ను వదిలేయలేదు, నీ కష్టాలను చూసి దూరంగా ఉండలేదు. ఇది పరీక్షాకాలం మాత్రమే. దీన్ని గెలిస్తే నీకు చక్కటి జీవితాన్ని ఆ దేవుడు అందిస్తాడు. జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మీ గర్వం, పొగరు, పనికిరానితనం వల్ల కాదు. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేవు. కాబట్టి ఇతరుల పనులను మనం సమర్థవంతంగా చేయడం కంటే మన పనులను మనం కనీసం తప్పులతో అయినా చేయడం మంచిది. నీ మాటలు, మీ ఆలోచనలు కేవలం మీ మూడ్ మాత్రమే కాదు, నీతో పాటు ఉండే చాలామంది మూడ్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చెయ్యండి, ఇతరులతో ప్రేమగా ఉండండి. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాన్ని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. మనకు ఒక సమస్య కూడా లేదంటే మనం జీవితంలో ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. అప్పటి వరకు వెంట వచ్చిన సీతమ్మ కూడా అగ్ని పరీక్ష తర్వాత విడిచి వెళ్ళిపోయింది. ఆడది ఎన్ని కష్టాలైనా ప్రేమతో భరించగలదు, కానీ ఆత్మాభిమానం దెబ్బతీస్తే అస్సలు సహించలేదు. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చెయ్యడమే. నిప్పులా ఉన్నప్పుడు తప్పును నిలదీసే హక్కు ఉంటుంది. మనమే తప్పు చేసినప్పుడు మరో తప్పును నిలదీశామంటే మన తప్పును మనం వేలెత్తి చూపుకున్నట్లే. ఈరోజు చెయ్యవలసిన పనిని రేపటికి వాయిదా వేసేవారు లక్ష్యాన్ని సులభంగా సాధించలేరు. మనిషికి బాధ నుండి ఓపిక పుడుతుంది, భయం నుంచే ధైర్యం పుడుతుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మన సహనాన్ని పరీక్షిస్తుంది. ఓపికగా నిలిస్తే ఆ సహనమే మన జీవితాన్ని నిలబెడుతుంది. సింహం తన వేటను చూసి ఎప్పుడూ వెనకడుగు వేయదు. ఒకవేళ ఓ అడుగు వెనక్కు వేసింది అంటే రెట్టింపు వేగంతో దూసుకెళ్తుందని అర్థం. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తి ఆలోచన కూడా ఇలానే ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనకడుగు వేయకూడదు. ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకొని ముందుకు సాగాలి. ఇతరుల చెడు గుణములను గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. రాసినవాడు తుడిచేయలేనిది, రాయించుకున్నవాడు చదువుకోలేనిది అంటే అది తలరాతే. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. మరిగే నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం అదే దొరుకుతుంది. నీ తప్పు లేకుండా నిన్ను నిందించే వాళ్లకు నువ్వు మౌనంతో సమాధానం చెప్పు. టైం వచ్చినప్పుడు నీ తరపున దేవుడు అటువంటి మూర్ఖులకు తల తిరిగేలా సమాధానం చెప్పి తీరుతాడు. ఎందుకంటే అహంకారులను దేవుడు కూడా అసహించుకుంటాడు. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. మనుషులు మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే లోకం తీరు. నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు, నీ తప్పును ఎదుటి వాళ్ళతో చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే శత్రువు. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికే ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.